పవన్ కళ్యాణ్ గారి రామరాజ్యానికి శంకుస్థాపన పిఠాపురం ఎమ్మెల్యే ఎన్నికల నుంచే ప్రారంభమవుతుంది. ఇది ఖచ్చితం. ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను అనుకుంటున్నారా? జనాల మద్దతు ఖచ్చితంగా రాక్షస పాలన అంతానికి అటువైపే అడుగులు వేస్తూ ఉంటుంది. ఎలా అంటారా? ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడానికి 1% అనే ఛాన్స్ ఉందా? మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ పిఠాపురం కథ. 10 ఏళ్ల పవర్ స్టార్ పోరాటానికి, ఆయన నిరీక్షణకి సమాధానం దొరకబోతోంది ఈ సంవత్సరం. రాసి పెట్టుకోండి, ఈసారి లెక్క ఖచ్చితంగా మారబోతోంది. ఖచ్చితంగా రావణ వధ చేయడానికి రాముడి అందరి సహాయం ఎలా తీసుకున్నాడో, అలాగే జనసేన అయిన పవన్ కళ్యాణ్ గారు రాక్షస పాలనని అంతం చేయడానికి టీడీపీ మరియు బీజేపీతో జతకట్టారు. మన గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఉన్న ఒక బలం ఏంటంటే, ఓట్లు అన్ని కులం ప్రాతిపదికతోనే నడుస్తాయి. ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం. కాబట్టి మనం గణాంకాలని మాట్లాడుకుందాం. 2011 లెక్కల ప్రకారం 91,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఇది సెన్సెక్స్ వాదన. సో ఇప్పుడు ఖచ్చితంగా 1,50,000 పైగానే ఓట్లు ఉంటాయి అన్నది అంచనా. మరి చదువుకున్న వాళ్ళు, గత 5 ఏళ్లుగా పరిపాలన చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి పులినోట్లో తలపెట్టరు, ఖచ్చితంగా మార్పును కోరుకుంటారు. దీన్ని బట్టి చూస్తే ప్రగల్భాలు పలికే వైసీపీ నేతలకు, అదే వంగ గీతకి, జగన్ మావయ్యకి కూడా తెలుసు వారు వన్ సైడే అని. ఇది ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతోంది. అందుకే ఒక అభ్యర్థిని నిలబెట్టి మాటలతో జనాల్ని ఏదో మభ్యపెట్టి ఏమారుద్దాం అని చూస్తున్నారు. కానీ అది అవ్వదు. జనాలకి పిచ్చ క్లారిటీ ఉంది. దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సో దాన్ని నిజం చేయడం మీ చేతుల్లో ఉంది. అది మీ ఓటుతోనే సాధ్యం. అలాగే తూర్పుగోదావరి జిల్లా జనసేనకి చాలా స్ట్రాంగ్ జోన్. మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక ప్రకంపన ఉంటుంది. దానికల్లా ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా సపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ పరిస్థితులు అన్నీ ఆయనకు తెలుసు. తెలిసిన వ్యక్తి మద్దతు ఇస్తున్నప్పుడు గెలుపు ఖచ్చితం అనడంలో సందేహం లేదు. ఎమ్మెల్యేగా గెలవడానికి ముందే అక్కడ స్థిరంగా నివాసాన్ని ఏర్పరచుకుని అక్కడే ఉంటున్నారంటే దీంట్లోనే మనం తెలిసిపోవాలి గెలుపు ఖాయం అని. పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా గెలుస్తాడనే భయం ఇప్పటికే జగన్ బ్యాచ్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందుకే కనీసం మనం ఏదో ఉన్నాం అని తెలియజేయాలి, ఏదో ఒకటి గొడవ చేయాలి అని చిందులు తొక్కుతున్నారు వైసీపీ బ్యాచ్. ఇది టాక్. సో తొలి అడుగైతే దత్తపీఠంలో పూస్తూనే గెలుపు ఖాయమైంది. ఎలా అంటారా? ర్యాలీలో పవర్ స్టార్కి వచ్చిన అభిమానుల్లో 60% ఓట్లేసిన వారు వన్ సైడ్ అవ్వడం ఖాయం. అలాంటిది జనాల్ని భయపెట్టి ఏదో ఏమార్చి జగన్మోహన్ భయంతో వణుకుతూనే యూట్యూబ్లో వెర్బల్గా వార్స్ చేసి ఏదో పెద్ద మాట్లాడాలని, ఏదో ఉందని చూపించాలని చేస్తున్నాడు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, చూడప్ప సిద్ధప్ప, పిఠాపురంలో 2 ఫేమస్. 1 దత్తాత్రేయుడు గుడి, 2 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో